ఇగో ఇదంతా కాదు, నిజంగా నీకు నేను ఇష్టం ఉందనుకో, గుడి బయట చెట్టు కాడ వెయిట్ చేస్తుంటా, వచ్చి మాట్లాడు. అబ్బా నవ్విందంటే ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ ఎట్లా చేసి మొత్తం ముచ్చట అంతా చెప్పేస్తా, ఏదేమైనా సరే ఇవాళ చెప్తా. అబ్బా అర్థది. ఎప్పటి నుంచో నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పురా. చెప్తా గానీ నువ్వు కోపం రావద్దు. నీ మీద నాకు అసలే కోపం రాదు. నీ లోపల ఏమున్నదో ధైర్యంగా చెప్పురా. అది అది అబ్బా ఇట్లా నీలో నువ్వు ఎన్ని రోజులు గెలుపుకుంటూ ఉంటావురా? లోపల నేను కక్కు కక్కాలని నాకు ఉంది, కానీ కానీ లేదు గీని లేదు. ముందు చెప్పు బంగారం. నేను ఎప్పటి నుంచో నీకు ఈ ముచ్చట చెప్పాలనుకుంటున్నా. నువ్వు ఇంత సపోర్ట్ చేసినాక ఖచ్చితంగా చెప్తా. నేను ఎన్నో రోజుల నుంచి నీకు మాట చెప్పాలనుకుంటాను బంగారం. ఇంకా ఆలస్యం చేయకుండా చెప్పు బంగారం. అబ్బా నాకు చెప్పాలంటే కంగారు ఉంది. నాకు మాత్రం నువ్వు చెప్తే వినాలని ఉంది. సరే నేనే చెప్తా, ఏది ఏమైనా సరే ఖచ్చితంగా చెప్తా. అది ఐ లవ్ యూ. నువ్వు లేకుంటే నేను బతకెళ్ళి అమ్మ బాబాయ్. ఏరా ఊసుకండ్ల వేదవా, నాలాంటి అందమైన అమ్మాయి కనిపిస్తే మీకు ఆగదారా? అబ్బా అక్క నీ దండం పెడతా అక్క, నువ్వు అనుకోలేదు అక్క. అంటే ఇక్కడ వేరే అమ్మాయి ఉంటే ఇట్లనే లక్కూరు పనులు చేసేటోని వారా నువ్వు? ఆగు, నా ముందే మాట్లాడుకుంటావు నువ్వు. వీడు గుడుము కూడా ఏం లక్కూరు పనులు చేస్తుండో వీటే అడుగు. అయితే నా ముందే మాన్నను కొడతావా? వాణ్ణి కాదురా, నువ్వేమైనా తోపువా? నిన్ను కూడా కొడతారా? ఈ కాలంలో ఆడపిల్లలకు రక్షణ అనేది లేకుండా పోయింది. ఎంత పుండు అయిందిరా. అయినా అన్న గత ఆబేల్ మొక్కను నన్ను ఇట్లా లవ్ చేసినవే, నాకైతే ఏం అర్థం అవుతలేదు. అరే పోయి ఎవడనగా బుల్డోజర్ కింద తలకే పెడతాడరా. నేను చెప్పాలనుకున్న అమ్మాయి ఆమె కాదురా, అది ఎవరో కూడా నాకు తెలియదు. అవునా, ఇంతకేమైంది అన్న? అమ్మా అమ్మా అమ్మా, చేతులు ఖాళీ లేవు, మళ్ళా రాపో. అయినా ఈ అడుక్కునేటోళ్ళకు టైం లేదు, పాలు లేదు. నేను అడుక్కునేటోని కాదు, కేబుల్ బిల్ కోసం వచ్చిన. మరి అడక తింటోళ్ళకి ఎందుకు కొడుతున్నావు? అయినా మా ఆయన లేడు, తర్వాత రాపో. సాయంత్రం 4 వరకు బిల్లు కట్టలేదనుకో, కేబుల్ కట్ చేసి పోతా.
అబ్బా బీడు భూమి లాంటి నా జీవితంలో బోరు పడ్డది. ఇక పంట పండించుడే. అగు ఏమైంది మా రానక్కోనింటికి వస్తుంది? అబ్బా మనకు చుట్టాలు అవుతారు, పోయి మాట్లాడించట. అక్క అక్క ఏంది తమ్ముడు గిట్లా వచ్చినావు? అది నీకోసం వచ్చిన అక్క. ఏంది ముచ్చట? ఈ నెల కేబుల్ బిల్ కట్టలే అక్క, దానికోసం వచ్చిన. సరే ఇస్తుందా కూర్చో. ఆ. ఏంది తమ్ముడు? ఏం లేదక్క, దూపు అవుతుంది, కొన్ని మనుషులతో. అమ్మా స్వాతి కొన్ని మంచినీళ్ళు తీసుకురా అమ్మా. అంత బాగేనా? మంచిదే, మీరు మంచిగా ఉన్నారా? అన్నట్టు మర్చిపోయానే స్వాతి, ఈ పిల్లగాడు కేబుల్ టీవీ నడిపిస్తాడు. చూడ్డానికి ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నా కండగడ్డ కన్నా గట్టి పిల్లగాడు, ఉల్లిగడ్డ కన్నా ఉత్తమమైన మనసున్నోడు. కందగడ్డ ఉల్లిగడ్డ అని గిన్నెగడ్డలు అంటుంది, తిట్టిందా పొగిడిందా? అక్క ఇంకేమైనా కావాలా? ఇంకా బీరువాల 500 ఉన్నాయి, తీసుకురా. సరే. సరే కానీ నన్ను కలవడానికి ఎప్పుడు వస్తావు? మీరు ఎప్పుడంటే అప్పుడే. సరే సరే అక్క వస్తాను, మళ్ళీ మాట్లాడు. సరే తమ్ముడు, పైసలు ఇచ్చిన కదా ఇగో. ఇప్పటి నుంచి మీరు నన్ను మరిది అని సరేనా? పోయేస్తావు వదిలే. ఈ పిల్లానికి పిస ఇట్లా లేచింది ఏంది? నన్ను చూసి 10 నాలుగు వెళ్తాడేంది? ఇది ఎక్కడ మీ దూరం? ఇంకేం సంగతి రా, నా లోన్ నుంచి అసలే కానీ ఎటు పోతానరా? అది వేరే మ్యాటర్ రా, నీకు తర్వాత చెప్తా. అరే కీళ్ళు కత్తి లెక్కున్నది. అరే అది నా ప్రాపర్టీ రా, ఇప్పుడే పోయి రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఆరోగ్యం పాడై. ఇప్పటి నుంచి సిగరెట్లే దాగా. నేను చెప్పింది ఎప్పుడు అట్లా వింటూ ఉండాలి. నీకోసం అన్నం తిండి కూడా మానేస్తా. నువ్వు చెప్తే సిగరెట్ ఏం కర్మ, అన్నం తినడు కూడా బంద్ చేస్తా. సిగరెట్ తాగడమే మానేయమంటే మానేయు, ఇంకా అన్నం తినడం మానేస్తావా? ఇవే ఈ మాటలు తగ్గించుకుంటేనే బాగుపడతావు. నాకు కొంచెం నోట్ దూలు ఎక్కువ. మా ఫ్రెండ్స్ కూడా ఇదే చెప్తారు, నాకు కొంచెం నోట్ దూలు ఎక్కువ. దీన్ని నోటి దూల అన్నారు, నోటు జారడం అంటారు. ఏదో లేండి, మీరు ఏం చెప్తారు. సరే గాని తిన్నవా? నువ్వు ఇంటికి వచ్చేదాకా మీరు ఆరాధీక్షనే. నిన్న మిగిలిపోయిన చికెన్ ఉంటే తిన్నా. సరే మరి ఇల్లు వచ్చింది, ఉంటానా. అన్నట్టు రేపు పొలం చూడడానికి పొలం కాడికి పోతున్నా. సరే మంచిది, జాగ్రత్త. సరే. పొలం కాడికి పోతున్నా అని స్పెషల్గా చెప్పిందంటే నన్ను కూడా పొలం కాడికి రమ్మంటుంది కావచ్చు. రేపు పొలం కాడ వెయిట్ చేస్తా. అబ్బా పొలం కాడికి అత్తన్నది ఇంకా అత్తలేదేంది? అరే షట్, ఒక్క చత్తది అనుకుంటే వాళ్ళ అక్కని తీసుకొని వచ్చింది. మామిడికాయలు మంచిగా వస్తున్నాయి. అబ్బా దీనికైతే ఎప్పుడు పోనీ చేనుకు నీళ్ళన్న విట్టా. చెప్పినా కదా నీకు పొలం కాడికి వస్తానని, వచ్చినా. అవును, చెప్పినట్టే వచ్చినావు. ఎప్పుడు దూరం ఉండి మాట్లాడాడైనా పక్కకు వచ్చి మాట్లాడవా? నాకు కూడా రావాలనే ఉంది, కానీ నువ్వు మీ అక్కని తీసుకొని వచ్చినావు. ఎట్లా రావాలి చెప్పు? నువ్వు ఇంకేం మాట్లాడకు. రేపు శుక్రవారం కదా, నేను గుడికి పోతా. స్వాతి
చీకటి పడుతుంది, ఇంటికి పోదాం రావే. సరే మరి అక్క వెళ్తాంది, నేను ఉంటానా? అబ్బా గుడికాడికి రమ్మంటుందంటే నన్ను కూడా రమ్మంటుంది కావచ్చు. రేపు గుడికాడ కలుస్తా, రేపు ఎట్లనే చెప్తా. ఇదిరా జరిగింది. అవునా? ఇంత జరిగిందా అన్న? అవునరా, నా జీవితంలో తన్నులు తినుడు తప్ప తాళి కట్టే యోగం లేనట్టుందిరా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె నేను నిజంగా లవ్ చేస్తాను అన్న. ఒకసారి నువ్వు పోయి అడుగు. నువ్వు డైరెక్ట్ పోయి చెప్పన్నా, ఆమె 100% ఒప్పుకుంటుంది. నిజమారా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇన్ని తన్నులు తిన్నా కూడా నాకు కూడా ఎందుకు ఆమె నన్ను నిజంగానే లవ్ చేస్తుంది అనిపిస్తుందిరా. ఇవాళ ఖచ్చితంగా చెప్తారా? ఇట్లకే చెప్తా ఇవాళ. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. సరేరా బా, జండు బాంబు పెట్టుకున్నాం. ఈ పంత వలిగింది. ఇవాళ ఎట్లైనా చేసి ఐ లవ్ యూ చెప్తా. ఈ పువ్వు ఇచ్చి స్వాతిని పడేస్తా. అమ్మయ్యా, ఒక్కతే ఉంది. ఎట్లా చేసి నా మనసులో మాట చెప్పేస్తా. ఎప్పటి నుంచో నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వంటే నాకు మస్తు ఇష్టం, కానీ చెప్పలేకపోతున్నా. ఇప్పుడు నేను ఇంక ఆగను. నువ్వంటే నా ప్రాణం, నువ్వే నా శ్వాస, నువ్వే నా ధ్యాస, నువ్వే నా ఆశ. ఐ లవ్ యూ. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నాకు పువ్వు ఇచ్చి అవి లవి ఎప్పుడు అయిందిరా? నేను మొగోడినిరా. నువ్వు ఆటే పారే కొంప విషి. ఏమోనే, నాకు పువ్వు ఇచ్చి ఐ లవ్ చెప్తా అండి. అదే కదా మరి. సార్ ఒక్క నిమిషం. ఆమె మీకు ఏమైతుంది? నా పెళ్ళామురా, నా పెళ్ళామురా.